హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. వీకెండ్ కామెంట్లో భాగంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒక కామెంట్ చేశాడు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అలాగే వాళ్ళ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వ్యక్తులపైన ఏమన్నాడంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో పనిచేసే వర్కర్స్ కానీ అలాగే తెలుగు తమ్ముళ్ళు ముఖ్యంగా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని పని చేసుకొనివ్వట్లేదు. చంద్రబాబు నాయుడు గారి పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇలా ఉండాలి అలా ఉండాలి అంటూ వీళ్ళు సలహాలు సూచనలు కూడా చేస్తూ ఉన్నారు. ఇది మాత్రం చాలా టూ మచ్గా బిహేవ్ చేస్తున్నారంటూ మాట్లాడమే కాకుండా జీవీ రెడ్డి ఇష్యూ ఏదైతే ఉందో, మొన్న ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ అయినటువంటి జీవీ రెడ్డి అనే వ్యక్తి ఆయన చైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో పాటు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఆ వెంటనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. పార్టీ కోసం కష్టపడినటువంటి జీవీ రెడ్డి లాంటి వ్యక్తిని మీరు ఇలా ఇబ్బంది పెడతారా? ఆయన పార్టీ కష్ట సమయాల్లో అండగా నిలబడ్డారు. అలాంటి వ్యక్తిని పొమ్మలేక పొగబెట్టారు. అందుకే ఆయన పార్టీ సభ్యత్వానికి అలాగే ఆ చైర్మన్ పదవికి రాజీనామా చేశారంటూ పెద్ద ఎత్తున ఆయనకు అండగా నిలబడ్డారు. చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ గారి పైన పెద్ద ఎత్తున వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరిపైన విచారణ లేకుండా డైరెక్ట్ వాళ్ళని తీసుకెళ్లి జైలుకు పంపించారు, కేసులు పెట్టారు. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి చేశారో అలాగే చేయాలంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అలాగే తెలుగు తమ్ముళ్ళు కోరుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు ఆయన ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, అనవసరంగా కేసులు పెట్టి లోపల పెట్టడం సరైన పద్ధతి కాదు. అది జగన్మోహన్ రెడ్డి అప్పుడు చేశాడు. అలా చేయడం వల్లే వ్యతిరేకత మొదలై ఇవాళ 151 సీట్ల నుంచి 11 స్థానాలకు పరిమితమైంది. అలాంటి పరిస్థితి కూటమి ప్రభుత్వానికి మీరు తీసుకురావద్దంటూ సలహాలు సూచనలు కూడా ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఇచ్చారు. పనిలో పనిగా మీరు చూడండి, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి ఎన్ని తప్పుడు పనులు చేసినా కూడా ఆయనను వెనకేసుకొని వస్తారు. అలాగే జనసేన పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కట్టుబడి ఉంటారు. అలాగే ఆయనపై ఈగ కూడా వాళ్ళనివ్వరు. అలా ఉండాలి. కానీ మీరేంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు? మీ వల్ల తెలుగుదేశం పార్టీకి అలాగే అధిష్టానానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ చురకలు వేశారు. సోషల్ మీడియా అనేది ఆయా రాజకీయ పార్టీలకు ఒక బలమైన శక్తి. ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియా కోసం 100 కోట్లు ఖర్చు పెడతారు. మీరు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ ఐప్యాక్ అనే ఒక సంస్థను అంటిపెట్టుకొని 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది 2019 నుంచి 2024 ఎన్నికల వరకు కూడా. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఇదే ఐప్యాక్లో పనిచేసినటువంటి రాబిన్ శర్మని తెచ్చుకున్నారు. వాళ్ళకు కూడా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తే జనసేన పార్టీకి ఆ పరిస్థితి లేదు. ఏ ప్యాకులు లేవు. కేవలం నిజాయితీగా పనిచేసే కొంతమంది జర్నలిస్టులు అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కొంతమంది, వీళ్ళే జనసేన పార్టీని బలంగా కాపాడుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా జనసేన అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆయనకు అండగా నిలబడుతున్నారు. వాస్తవానికి వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం సోషల్ మీడియాతో పోల్చుకుంటే జనసేన సోషల్ మీడియా చాలా చిన్నది. వీళ్ళు సోషల్ మీడియా కోసం డబ్బులు ఖర్చు పెట్టారు. ఒక శతాగ్ని అనే ఒక సోషల్ మీడియాలో కనీసం 10-15 మంది పనిచేస్తారు తప్పితే మిగతా వాళ్ళందరూ ఏది ఆశించకుండా పనిచేస్తారు. ఉదాహరణకి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా తీసుకుంటే వీళ్ళకు వేలు లక్షల్లోనే వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. ప్రతి గ్రామానికి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అలాగే వీళ్ళు ఏదైనా ఎవరినైనా విమర్శించాలన్నా, ఎవరినైనా ట్రెండ్ చేయాలన్నా, ఎవరినన్నా సోషల్ మీడియాలో ఆడుకోవాలన్నా, ఎవరిపైన విమర్శలు చేయాలన్నా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకు సోషల్ మీడియాకి సంబంధించినటువంటి మెయిన్ పార్టీకి సంబంధించిన ఏదైతే ఐప్యాక్ ఉందో వాళ్ళు ఒక హ్యాష్ట్యాగ్ క్రియేట్ చేసి వీళ్ళకు పంపిస్తారు. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారి గురించి వీళ్ళు ఆ రోజున ఏదైనా మాట్లాడాలి అనుకుంటే, పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయాలంటే, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలంటే ఏదైనా టాపిక్ మీద ఆ టాపిక్ని వీళ్ళు హ్యాష్ట్యాగ్ చేసి ఆయా యూట్యూబ్ ఛానల్స్, వీళ్ళకు దాదాపు 100ల సంఖ్యలో యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి వీళ్ళకు పనిచేసే వాళ్ళందరికీ ఒక సపరేట్ గ్రూప్ ఉంటుంది. ఇది వాళ్ళకు పంపించేస్తారు. ఆ వెంటనే ఆ గ్రూపులో ఉన్నటువంటి జర్నలిస్టులు కానీ యూట్యూబ్లో మాట్లాడే వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్కి సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాని మీద వీళ్ళు తీవ్రంగా రియాక్ట్ అవుతారు, విమర్శిస్తారు, ట్రోల్ చేస్తారు విపరీతంగా. అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి వింగే ఉంది. కానీ జనసేన పార్టీకే ఇలాంటి గ్రూపులు లేవు, ఏమీ లేవు. మద్దతుగా నిలబడే జర్నలిస్టులు కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియా చాలా చిన్నది.
ఇక జర్నలిస్టుల విషయానికి వస్తే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, ఒక 5-6 మంది మాత్రమే వీళ్ళకు మద్దతుగా మాట్లాడతారు, వీళ్ళకి అండగా నిలబడతారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి కానీ లేదా ఆ పార్టీలో ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్కో లేకుంటే మిగతా రాజకీయ నాయకులకో 1, 2, 3, 4, 5 ఎవరైనా ఈ జనసేన పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కొంతమంది జర్నలిస్టులకు సంబంధమే ఉండదు. వీళ్ళు కేవలం స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారి నిజాయితీని దృష్టిలో పెట్టుకోను, లేకుంటే పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు రాష్ట్రానికి అవసరం అనే ఉద్దేశంతో పనిచేస్తారే తప్పితే ఏది ఆశించరు. కానీ ఒకరు వారా ఉంటారు కాదని నేను, కానీ ఆల్మోస్ట్ 99% ఏది ఆశించకుండా స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళే ఉంటారు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ కలవని చాలామంది జర్నలిస్టులు ఉంటారు. ఒకరిద్దరైతే పవన్ కళ్యాణ్కి అందుబాటులో ఉండే దగ్గరగా ఉండే పిఏలో వాళ్ళ ద్వారా పవన్ కళ్యాణ్ గారిని కలిసి అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు, నేను కాదనలేదు. అయితే వైఎస్ఆర్సీపీ పరిస్థితి అది కాదు. వైఎస్ఆర్సీపీ యూట్యూబ్లో పనిచేసే జర్నలిస్టులు అందరికీ జగన్మోహన్ రెడ్డి 1-to-1 పరిచయం, పేరు పెట్టి పిలిచేంత దగ్గర చనువు కూడా వాళ్ళకు ఉంటుంది. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నారా లోకేష్ గారికి కూడా ఆల్మోస్ట్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ కానీ సోషల్ మీడియాలో బలంగా ఉండే వాళ్ళందరూ 1-to-1 పరిచయాలు ఉంటాయి. వాళ్ళందరితో మీటింగులు జరుగుతాయి, వాట్సాప్ గ్రూపుల్లో డిస్కషన్ జరుగుతూ ఉంటాయి, 1-to-1 వాళ్ళతో గ్రూప్ కాల్స్లో కూడా డిస్కషన్ జరుగుతాయి. పలానా దాని మీద మీరు మాట్లాడాలి, పలానా దాని మీద డిస్కషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ కేవలం నాకు తెలిసి జనసేన పార్టీకి జెన్యూన్గా, హానెస్ట్గా, స్వచ్ఛందంగా, నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులు ఒక 5 మంది 6 మంది తప్పితే లేనేలేరు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి జన సైనికులైతే వాళ్ళు వేలల్లో ఉన్నారు, లక్షల్లో ఉన్నారు. అదే జనసేన పార్టీ బలం. రూపాయి ఖర్చు పెట్టకుండా ఇవాళ జనసేన పార్టీ సోషల్ మీడియా ఇంత యాక్టివ్గా పవన్ కళ్యాణ్ గారి మీద ఆర్కే అన్నట్టు ఈగ కూడా వాళ్ళనివ్వరు. అదే బాధ ఆర్కేది. జనసేన లాంటి ఒక పార్టీకి ఇంత హానెస్ట్గా పనిచేస్తున్నారు సోషల్ మీడియాలో కానీ వాళ్ళ జర్నలిస్టులు కానీ ఆయన మాట కాదనరు. ఆయన 21 స్థానాలు తీసుకున్నా, 20 తీసుకున్నా, 10 తీసుకున్నా ఆయనకు అండగా ఉంటారు, ఆయనతో ట్రావెల్ అవుతారు. కానీ మీరేంటి ప్రతి దాంట్లో సలహాలు ఇస్తున్నారు, సూచనలు ఇస్తున్నారు అంటూ ఆయన పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళపైన ఆయన చిరాకు పడ్డాడు. దానిపైనే ఈ వారం ఏబిఎన్ వీకెండ్ కామెంట్లో ఆయన ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. అందుకే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పర్సన్స్ అందరూ ఏబిఎన్ రాధాకృష్ణన్ కూడా ఇప్పుడు ట్రోల్ చేస్తూ ఉన్నారు. నీకు జనసేన వైసీపీ కనబడుతుందా, మేం కనబడట్లేదా, మేము అండగా లేమా అంటూ పెద్ద ఎత్తున ఆయన పైన నెగిటివ్గా కామెంట్లు పెడుతూ ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇది పరిస్థితి. మన ఛానల్ చరణ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకున్నా, అలాగే చేసుకోబోయే మిత్రులకు ఒక రిక్వెస్ట్, ఒకవేళ బెల్ ఐకాన్ ప్రెస్ చేయకపోతే ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, మన వాయిస్ని ఇంకా బలంగా వినిపిద్దాం.